హాయ్ అండి, నమస్తే. నేను మీ కమలా. వెల్కమ్ టు కమలా వంటింటి రుచులు. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజైతే మనం బెండకాయ పచ్చిరొయ్యల కర్రీ చేసుకుందామండి. మరి ఈ కర్రీ చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం ముందుగా మనం రొయ్యలు తీసుకోవాలండి. ఇక్కడ రొయ్యల్ని పొట్టు తీసేసి శుభ్రంగా కడుక్కొని క్లీన్ చేసి పక్కన పెట్టాను. అలాగే దీంట్లో ఉన్నటువంటి వెనక నరం ఉంటుంది కదండి, బ్లాక్ కలర్లో, అది కూడా తీసేసి నేనైతే పక్కన పెట్టుకున్నాను. ఈ విధంగా బ్లాక్ నరం తీయడం వల్ల మనకి ఈ రొయ్యలు తిన్నా కూడా హెల్త్కి ఎటువంటి ఇబ్బంది ఉండదండి. ఇప్పుడు నేను రొయ్యలు కర్రీ చేసిన ఈ విధంగా చేస్తాను. ఇప్పుడు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని, పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే బెండకాయ ముక్కలు కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. బెండకాయ ముక్కలు ఎక్కువ కాదండి, ఒక 5 నుంచి 6 వరకు తీసుకోవాలి బెండకాయలు, అంతే అండి. రొయ్యల కూరలో మన బెండకాయలు వేసేమా లేదన్నట్టు ఉండాలి, ఎక్కువ వేయకూడదు. అలాగే 2 టమాటాలు సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని దాంట్లోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని, మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్నాం కదండి రొయ్యలు, ఈ రొయ్యలను అయితే వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు బాగా ఫస్ట్లో రొయ్యలు బాగా ఫ్రై చేసుకుంటే మన కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. వెనకాల నరం తీస్తే మనకి రొయ్య ఈ విధంగా ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఈ రొయ్య అన్నీ కూడా ఈ విధంగానే తీసి పక్కన పెట్టుకున్నాను. మనం ఎప్పుడైతే ఎక్కువగా ఫ్రై చేసుకుంటామో అప్పుడు కర్రీ కూడా టేస్ట్ బాగుంటుంది. రొయ్య కూడా బాగా మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా బాగుంటుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి సన్నగా చీరుకున్నటువంటి 2 నుంచి 3 పచ్చిమిర్చి, అలాగే సన్నగా తురుముకున్నటువంటి 1 కప్పు ఆనియన్స్ కూడా వేసుకోవాలి. వేసుకుని ఇవన్నీ కూడా బాగా ఒకసారి కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. నేను కల్లుప్పు వేస్తున్నాను, ఎప్పుడూ కూడా కల్లుప్పు యాడ్ చేస్తాను. అలాగే ఉల్లిపాయలు వేగేటప్పుడు వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు కూడా గమ్మున వేగుతాయండి. నేను ఏ రెసిపీ చేసినా కూడా ఉప్పు అనేది ఉల్లిపాయల్లో ముందుగానే వేసేస్తాను. అలాగే మనకి నీచు వాసన కూడా రాకుండా ఉంటుందండి ఫ్రై చేసుకునేటప్పుడు. కాబట్టి ఎప్పుడు కూడా ఈ విధంగా వేసుకుని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు కుక్ అవనిద్దాం. ఓకే అండి, 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, లైట్గా ఫ్రై అయింది. మనం ఇంకా ఫ్రై అవ్వాలి కాబట్టి 2 నిమిషాలు మళ్ళీ మూత పెడదాం. ఓకే అండి, 2 నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా, మనకి ఈ రొయ్యలు ఉల్లిపాయ కూడా బాగా ఫ్రై అయినాయి కదండి. ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు ఉన్నాయి కదండి, ఇవి అయితే వేసుకుని ఒకసారి కలుపుకుందాము. అదేవిధంగా ముందుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇవి కూడా వేసుకోవాలండి. బెండకాయ ముక్కలు ఎప్పుడు కూడా పచ్చిరొయ్యల కూరలో వేసుకున్నప్పుడు ఎక్కువ కాకుండా 4-5 వేసుకుంటే సరిపోతుంది. అదే క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. అదే బెండకాయ కూర అయితే మనం ఎక్కువ వేసుకుంటాము కాబట్టి రొయ్యల్లో వేస్తున్నాం కాబట్టి తక్కువగా వేసుకోవాలి. అలాగే కారం అండి, నేను ఎక్కడైతే 1.5 స్పూన్ కారం వేస్తున్నానండి. ఎవరి కారం తినే విధానాన్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చండి. కారం ఎప్పుడూ కూడా మనకి నాన్ వెజ్ కర్రీస్లో కొంచెం ఎక్కువే పడుతుంది కాబట్టి నేను 1.5 స్పూన్ అయితే వేస్తున్నాను. ఈ విధంగా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మనం ఒకసారి మూత పెట్టుకుంటే ఈ కారం అంతా కూడా మనకు రొయ్యలకి బాగా పడుతుంది. 1 నిమిషం ఇక్కడ ఇలా కలిపేసుకుని మూత పెట్టుకుని ఉంచుకుందాము. ఓకే అండి, 1 నిమిషం తర్వాత మూత తీసి చూసుకుందాము. మన కారం అన్నీ కూడా రొయ్యలకి బాగా పట్టినాయి కదా. ఈ విధంగా ఒకసారి కలుపుకుందాము. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి గ్రేవీకి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి. కొంచెం కదుపుకుంటూ వేసుకోవడం వల్ల మనకు వాటర్ అనేది తెలుస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాల వరకు ఉడకనిద్దాము. ఇప్పుడు పులుపు కోసం చింతపండు నానబెట్టుకుందామండి. ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని మీడియం సైజ్ గోలికాయ ఉంటుంది కదండి, ఆ సైజులో తీసుకుంటే సరిపోతుంది చింతపండు. ఎందుకంటే మనం ఆల్రెడీ టమాటాలు వేస్తున్నాం కాబట్టి పులుపు అనేది తక్కువగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత తీసి చూసుకుందామండి కర్రీని. చూస్తున్నారు కదా, కర్రీ అయితే దగ్గరికి వచ్చింది. అలాగే మనకి బెండకాయ ముక్క కూడా బాగా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. ఓకే, చూస్తున్నారు కదా, బెండకాయ కూడా బాగా ఉడికింది. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి పులుసు కోసం చింతపండు, అదైతే పులుసు తీసుకుని వేసుకోవాలి. ఈ కర్రీలో మనకి పులుసు కూడా ఎక్కువ పట్టదండి, మైల్డ్గానే ఉంటుంది. బాగా హెవీ అయితే వేసుకోవాల్సిన అవసరం లేదు పులుపు కూడా.
ఓకే, చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం చింతపండు అయితే పులుసు తీసుకుని వేసుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి కలుపుకుని మరలా మూత పెట్టుకుని మరో 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఈ కర్రీని అయితే ఉడకనిచ్చుకోవాలండి. ఓకే అండి, 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఇక్కడ కర్రీ చూస్తున్నారు కదా, మంచిగా దగ్గరకు వచ్చింది కదండి. ఒకసారి కలుపుకుని దీంట్లో సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర ఒకసారి కొంచెం వేసుకుందాము. ఈ విధంగా వేసుకుని ఒకసారి కలిపేసుకుని మనకు కన్సిస్టెన్సీ చూసుకుని మనం గ్యాస్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినటువంటి రొయ్యల కూర అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. మరి ఎంతో టేస్టీ అయినటువంటి రొయ్యల కూర అయితే రెడీ అయిపోయింది. మనకి ఫ్రెష్ రొయ్యలు దొరికితే కర్రీ చాలా బాగుంటుందండి. మాదైతే విలేజ్ సైడు మాకు ఎప్పుడు కూడా రొయ్యలు ఫ్రెష్గానే దొరుకుతాయండి. కాబట్టి ఎప్పుడు కర్రీ చేసినా చాలా బాగుంటుందండి. మరి మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. పచ్చి రొయ్యలు బెండకాయ చాలా బాగుంటుందండి కర్రీ. ఒకసారి ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ.